ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 21 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 21కి వాయిదా వేసింది. సీబీఐ కేసులో కవితపై దాఖలైన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్న రౌస్ ఎవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. మరోవైపు కవిత చదువుకోవటానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఇందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అంగీకరించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. జూన్ నెల 21 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. అలాగే సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన జూలై 6వ తేదీన విచారణ జరుపుతామని చెప్పి రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జ్ కావేరి బవేజా స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించడం జరిగింది. సిబిఐ ఈ ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకునే అంశంపైన, ముఖ్యంగా ఛార్జ్ షీట్ మొత్తాన్ని కూడా జడ్జ్ చదవాల్సి ఉంటుంది. పరిగణలోకి తీసుకునే అంశానికి సంబంధించి కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేశారో వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకునే అంశంపైన జూలై 6వ తేదీన విచారణ జరగబోతోంది. అప్పటి వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో, అవినీతి కేసులో ఏప్రిల్ 11వ తేదీన తీహార్ జైల్లో ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే కవితను సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర కీలకం. ఆమె కింగ్ పిన్ గా వ్యవహరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన డ్రాఫ్ట్ అనేది ముందస్తుగానే ఈ సౌత్ గ్రూప్ కి రావడం జరిగింది. కవితకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఆమెను విచారించాలని చెప్పి తీహార్ జైల్లోనే ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేశారు. అయితే కవిత అరెస్ట్ చెల్లదంటూ కూడా న్యాయ పోరాటం కూడా జరుగుతోంది. హైకోర్టులో సిబిఐ అరెస్ట్ పైన కూడా బెయిల్ పిటిషన్ ని కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేస్తారు. ఆ విచారణ కూడా ముగిసింది. తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఈలోపు ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తామని చెప్పి కూడా గతంలో ఢిల్లీ హైకోర్టుకి సిబిఐ తెలియపరచడం జరిగింది. జూన్ 7వ తేదీన దాఖలు చేస్తామన్నట్లుగానే కవిత పైన ముఖ్యంగా ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. కవిత పాత్ర ఏంటి, సిబిఐ కేసులో, అవినీతి కేసులో కవిత ఏ విధంగా కుట్రదారుడుగా ఉన్నారు, ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలను పేర్కొంటూ ఛార్జ్ షీట్లో కవిత పాత్ర పైన ముఖ్యంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన జూలై 6వ తేదీన విచారణ జరగబోతోంది. అలాగే కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి జైల్లో చదువుకునేందుకు 9 పుస్తకాలని కవిత అడగడం జరిగింది. అందుకు సైతం కోర్టు అంగీకరించడం జరిగింది. తదుపరి విచారణ జూన్ 21వ తేదీన మళ్ళీ కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన విచారణ అనేది జరగబోతోంది. అప్పటి వరకు కవిత ఇటు తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఇప్పటికే ఈడీ కేసులో, మనీ లాండరింగ్ కేసులో కవిత పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ని కూడా ఇప్పటికే కోర్టు పరిగణలోకి తీసుకుంది. తదుపరి జ్యుడిషియల్ రిమాండ్ జూలై 3వ తేదీ వరకు కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎండాకాలం మొత్తం కూడా కవిత జైల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. జూలైలో కూడా ముఖ్యంగా ఇటు జూలైలో వెకేషన్, ఢిల్లీ హైకోర్టు బెంచ్ ప్రస్తుతం వెకేషన్ బెంచ్ నడుస్తుంది. రెగ్యులర్ కోర్టు జూలైలో ప్రారంభమవుతుంది. అప్పుడే కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించిన అంశంపైన రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపైన ఢిల్లీ హైకోర్టు జూలై నెలలో తీర్పును వెలువరించబోతుంది. చూడాలి జూలై నెలలో ఆయన కవితకు ఊరట దక్కుతుందా, ఆమె ఈ లిక్కర్ కేసు నుంచి బయటపడతారా లేదా అనేది జూలై నెలలో తేలబోతుంది. ప్రస్తుతం సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలను కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే దీనిపైన ట్రయల్ మొదలయ్యేంత వరకు కూడా ఇటు కవిత తీహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.